నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ చైతన్య, వెటర్నరీ డాక్టర్ మదన్ మోహన్ స్థానిక 19వ డివిజన్ చింతారెడ్డిపాలెం రాజపాలెం దగ్గర ఎటువంటి అనుమతులు లేకుండా తరలిస్తున్న సుమారు 5 లక్షల రూపాయల విలువ చేసే 4 టన్నుల బీఫ్ మాంసం తరలించేందుకు సిద్ధంగా ఉన్న కంటైనర్ను పోలీసు వారి సహకారంతో సీజ్ చేశారు. అనంతరం డాక్టర్ చైతన్య, డాక్టర్ మదన్ మోహన్ మాట్లాడుతూ పట్టుకున్న మాంసానికి సంబంధించిన యజమానిని విచారించగా ఎటువంటి అనుమతులు లేవని సంబంధిత ఓనర్ తెలియజేశారని, కావున సీజ్ చేసిన మాంసాన్ని దొంతాలి కంపోస్ట్ యార్డుకు తరలించి నిర్వీర్యం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ చైతన్య, వెటర్నరీ డాక్టర్ మదన్ మోహన్, శానిటరీ సూపర్వైజర్ నరసింహారావు, పోలీస్ వారి సిబ్బంది పాల్గొన్నారు. డ్రైవ్ చేసి పట్టుకోవడం జరిగింది. మన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అయితే ఎక్కడైతేనే కానీ బీఫ్ అనేది ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ వేరే రాష్ట్రాలకు పంపించడం కానీ కూడా ఇల్లీగల్. మనకు ఇన్ఫర్మేషన్ అనేది ఉదయాన రావడం జరిగింది. వచ్చి చెక్ చేసిన తర్వాత ఇది బీఫ్ అనేది ధృవీకరించడం జరిగింది. దీన్ని ఈ బీఫ్ వల్ల నెల్లూరు నగరంలో ఈ తిరిగే ఆవులు ఓనర్లు వీళ్ళందరూ కూడా దీన్ని మార్కెట్గా ఉపయోగించుకొని వాళ్ళు రోజు కూడా మన ఆవులను పెంచుకోవడం అనేది ఈ రోడ్ల మీద తిరిగే ఆవులు ప్రమాదాలు కానీ ట్రాఫిక్ ఇబ్బంది కలగడం కానీ మూలమైన కారణం ఏంటంటే ఇలాగ బీఫ్ అనేది ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది మెయిన్ కారణం. కాబట్టి మనం అయితే ఎక్కడైతే స్టార్ట్ జరుగుతుందో దీన్ని మనం క్లోజ్ చేస్తే ఈ ట్రాన్స్పోర్టేషన్ అయితేనేమి ఈ ట్రాఫిక్ ఇబ్బంది పెట్టే ఆవులను అయితేనేమి ఓనర్లు కూడా అలర్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ ఓనర్లు కూడా తెలియజేసేది ఏమనగా ఎవరు కూడా నెల్లూరు నగర పరిధిలో ఎవరు కూడా ఆవులని ఇలా రోడ్ల మీద వదిలి విచ్చలవిడిగా చేయడం అనేది చాలా ఇల్లీగల్ యాక్టివిటీ. కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళు ఇంట్లో పెట్టుకొని జాగ్రత్త చేసుకోవాల్సిందిగా మనవి చేయడం జరుగుతుంది. ఇలా డ్రైవ్ చేసి ఇలా పట్టుకున్న దాన్ని దంతోల్లో డంపింగ్ యార్డ్లో దీన్ని డిస్పోజ్ చేయడం అనేది జరుగుతుంది. తీసుకున్నాను. పొద్దున మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ చింతారెడ్డిపాలెం దగ్గర రాజపాలెం దగ్గర ప్రకారం వచ్చిన తర్వాత ఈ ట్రక్కుల్లో మనకి బీఫ్ దొరకడం జరిగింది. వెంటనే ఆఫీసర్ గారికి పోలీస్ ఆఫీసర్లు అందరికీ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. తర్వాత వెంటనే వచ్చి చెక్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఎటువంటి పర్మిషన్స్ కానీ ఎటువంటి డాక్యుమెంట్స్ కానీ ఏమీ లేవు. ఓనర్ని కూడా పిలిచిన తర్వాత ఇప్పటికి కూడా రాలేదండి. ఇప్పటికి ఒక వ్యక్తి వచ్చారు, చాలాసేపు నుంచి వెయిట్ చేస్తుంటే ఆయన కూడా ఇదే చెప్తున్నారు, మాకు ఎటువంటి పర్మిషన్స్ లేవు, మాకు ఎటువంటి డాక్యుమెంట్స్ లేవు సార్ అని చెప్పేసి. ఇది కంప్లీట్గా ఇల్లీగల్ అని తెలిసిన తర్వాత మాంసాన్నంతా వెటర్నరీ ఆఫీసర్ గారి సహకారంతో, సూపర్వైజర్ నరసింహారావు గారి సహకారంతో దంతాల్లో డిస్పోజ్ చేయడం జరుగుతుంది.